హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేయబోతున్నానండి. చూసారా, మా గార్డెన్లో ప్రతి చెట్టుకి ఎన్ని పువ్వులు కాసాయో, ప్రతి చెట్టుకి ఎన్ని మొగ్గలు, చెట్టు నిండా పూలు మొగ్గలతోటి ఎలా ఉన్నాయో. ఏ పువ్వుల చెట్టు అయినా సరే, కాయలైనా సరే, నేను ఇంత హార్వెస్ట్ తీసుకోవటానికి నేను ఏమి యూస్ చేస్తానో ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి. చూసారా, ప్రతి చెట్టుకి మొగ్గలు పువ్వులతోటి, కొత్త కొత్త చిగుర్లతోటి ఎంత బాగా వస్తున్నాయో చూసారా చిగుర్లు. ఇలా రావటానికి నేనేం యూస్ చేస్తానో మీకు ఈరోజు షేర్ చేయబోతున్నానండి. ఇది మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ మాత్రమే కాదండి మొక్కలకి. మనం మొక్క పెట్టేటప్పుడు వాడే మట్టి కూడా చాలా ఇంపార్టెంటు. ఆ మట్టిని నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో, ఎలా మొక్కలు పెడతానో అనేది మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చూసారా, ఇది మా కిచెన్లో వచ్చే వేస్ట్ అండి. నేను ఆ వేస్ట్ అంతా ఇలా సేవ్ చేసి పెట్టుకుంటాను. ఇలా ఎండలో ఎండబెట్టుకుంటాను. చూసారా, కోడిగుడ్డు పెంకులు, ఉల్లిపాయ తొక్కలు, ఏదైనా ఫ్రూట్ తొక్కలు, అరటికాయ తొక్కలు, ఇలాంటివన్నీ. ఇవి చూసారా, ఇది మనం ఆకుకూరలు వాడేసిన తర్వాత విడిపోయే కాడలు, కరివేపాకు కాడలు, ఇవన్నీ కూడా నేను ఇలా సేవ్ చేసి పెట్టుకుంటాను. ఇవి మాత్రమే కాదండి, నేను వీటితో పాటు మనం మొక్కలు వేసినప్పుడు ఏదైనా టమాటా మొక్కలు కానీ అయిపోయిన తర్వాత తీసేస్తాం కదా, వాటి కాడలు, అవి అరిటాకు తొక్కలు, ఇట్లాంటివి కూడా నేను ఇలా సేవ్ చేసి పెట్టుకుంటాను. ఇలా వీటన్నిటినీ ఇలా ఎండలో కానీ నీడలో కానీ ఇలా ఆరబెట్టుకుంటే కొన్ని రోజుల తర్వాత ఎండిపోతాయి. వీటిలన్నిటితోటి నేను కంపోస్ట్ తయారు చేసుకొని కంపోస్ట్ మట్టి మీద నేను ప్లాంట్లు వేసుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ ఒక టబ్లో వేసేసుకుంటున్నానండి. మన కిచెన్ వేస్ట్ ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఒక దాంట్లో వేసేసేసుకున్నాం. మొత్తం అంతా వేసేసుకొని ఇలా అన్నీ ఒక దాంట్లో వేసుకున్న తర్వాత ఏదైనా గార్డెన్ టూల్ తీసుకొని ఇలా మొత్తం అంతా ఈ ఎగ్ షెల్స్, కోడిగుడ్డు పెంకులన్నీ ఇలా పగిలిపోయేలాగా అవన్నీ ముక్కలు ముక్కలు అయ్యేలాగా దీంతోటి ఇలా ఒత్తుకోవాలండి. అప్పుడు ఏంటంటే మనకి మొత్తం అంతా ఇలా కోడిగుడ్డు పెంకులన్నీ అన్నీ కూడా ఆకులు కానీ ఏదైనా సరే ముక్కలు ముక్కలుగా అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం మట్టి కలిపేసుకుందాం. మట్టి కలిపేసేసేసి దీన్ని మట్టి కలిపిన తర్వాత కూడా కొంచెం మళ్ళీ దీన్ని ఇలా కలిపేసేద్దాం. చూసారా, ఇలా మొత్తం కలిపేసేసిన తర్వాత ఒక హోల్స్ ఉన్న టబ్ తీసుకొని ఆ టబ్బుకి ఒక చిన్న పెంకు అడ్డు పెట్టుకోండి. పెంకు అడ్డు పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూసారా, నాకు సైడ్ని కూడా ఇంకా హోల్స్ ఉన్నాయి. ఇవి ఎందుకంటే వర్షం పడ్డప్పుడు మనకి ఎప్పుడైనా హోల్స్ మూసుకుపోతే మనకి వర్షాలు పడ్డప్పుడు కానీ ఎప్పుడైనా నీళ్ళు నిలవకోకుండా ఈ సైడ్ నుంచి మనం జస్ట్ ఒక పుల్లతోటి అంటే వచ్చేస్తుందండి. ఇప్పుడు అడుగున కొంచెం మట్టి వేసుకుందాము. అడుగున కొంచెం మట్టి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కిచెన్ వేస్ట్ ఉన్నది కదా, ఈ ఎండబెట్టిన కిచెన్ వేస్ట్ అంతా తీసి ముందు పైన ఈ కొమ్మలు ఉన్నాయి కదా, ఎండు కొమ్మలు, ఇవన్నీ ఫస్ట్ ఎండు కొమ్మలు వేసుకుంటాయి. ఎందుకంటే అవి కొంచెం టైం పట్టిద్ది మనకి కంపోస్ట్ అవ్వటానికి. మొక్కకి ఇన్స్టెంట్గా పైన మనకి ఆనియన్ పీల్స్ అవన్నీ వేసుకుంటే బాగుంటుంది. అందుకని కొమ్మలన్నీ అడుగునేసాను నేను. అవన్నీ అడుగునేసి ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేస్తూ కొంచెం కొంచెం మట్టి మధ్యలో జల్లుతూ ఉండండి. మధ్యలో జల్లిన తర్వాత ఇప్పుడు మొత్తం కిచెన్ వేస్ట్ అంతా వేసేసుకుందాం ఇందులో. మొత్తం కిచెన్ వేస్ట్ అంతా వేసుకున్న తర్వాత దీన్ని అంతా ఇలా మొత్తం అంతా సరిచేసి ఒకసారి మళ్ళీ గట్టిగా అణిగిపోయేలాగా ఇలా ప్రెస్ చేస్తూ ఉండండి. అప్పుడు మొత్తం అడుగుకి బాగా అణిగిపోతుంది. ఇలా అణిగిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఈ కిచెన్ వేస్ట్ అంతా కవర్ అయ్యేలాగా మొత్తం మట్టితోటి కప్పేసుకుందాము. ఇలా మొత్తం అంతా అసలు ఇదేమి కనిపించకోకుండా ఇలా మొత్తం ఇలా మట్టితోటి కవర్ చేసేసుకుందాము. ఇలా గనక మొక్కల్ని పెట్టుకుంటే మనకి చాలా బాగా ఇన్స్టెంట్గా మనకి అందుతుందండి. ఇవి ఎండిపోయినాయి కాబట్టి మనకి ఇందులో నుంచి పురుగులు రావు, స్మెల్ రాదు, ఏమీ రాదు. ఎండిపోయినాయి కాబట్టి హెల్తీగా మొక్కలు అనేవి బాగా వస్తాయి. ఫ్రూట్ ప్లాంట్ అయినా, ఫ్లవర్ ప్లాంట్ అయినా ఏది వేసుకున్నా సరే చాలా బాగా పెరుగుతుందండి. చూసారా, ఇలా మొత్తం ఇలా కవర్ చేసేసుకున్న తర్వాత రోజు నీళ్లు చల్లుకుంటూ మొక్కలు పెట్టేసుకోవటం. ఇది కొన్ని రోజులు
ఇది కొన్ని రోజులు ఉన్న తర్వాత మనం మొక్కలు పెట్టేసుకోవచ్చండి. నేనిప్పుడు దీని మీద నారు చల్లుకోబోతున్నానండి. కింద కంపోస్ట్ రెడీ అయిపోయేలోపు మనకి నారు రెడీ అయిపోతుంది. ఇప్పుడు బంతి నారేసుకోబోతున్నానండి. చూసారా? నేను యెల్లో కలరు, మెరూన్ కలరు, ఆరెంజ్ కలర్ బంతి నారేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఎండబెట్టుకొని కొన్ని ఉంచుకున్నాను. ఆహ్, ఇలా బంతి నారంతా ఏసేసుకుంటున్నాను. మా గార్డెన్‌లో నేను బంతి చెట్లు గూడా ఎక్కువ వేసుకుంటానండి. ఎందుకంటే మనకి నెమటోడ్స్ కానీ, అలాంటివి ఇష్యూస్ గానీ, ఏమి పురుగులు గానీ రాకుండా ఉండాలంటే, గార్డెన్ చూడటానికి కూడా అందంగా ఉండాలంటే, నేనిలా బంతులు ఎక్కువ వేసుకుంటా ఉంటాను. ఇదిగోండి ఇలా ఏసేసుకున్న తర్వాత ఈ బంతి నార ఏసుకున్న తర్వాత వీటిలతో మళ్ళీ ఇవి నెక్స్ట్ టైంకి నారుకుంచుకున్నాను. ఇవి కనకాంబరం ఇత్తనాలండి. మీలో ఎంతమందికి తెలుసు ఇలా ఇత్తనాలు చేసుకొని నారు పోసుకోవటం. ఇదిగోండి ఇలా క్రష్ చేస్తే మనకి ఇలా ఇత్తనాలు బయటకొస్తాయి. ఇలా క్రష్ చేసిన తర్వాత ఈ ఇత్తనాలన్నిటిని క్రష్ చేసిన తర్వాత వాటిని ఇలా జల్లేసేసేసుకుంటున్నాను. జల్లేసుకున్న తర్వాత ఈ నారంతా మనం పోసుకున్న నారంతా కవర్ అయ్యేలాగా దీని మీద మట్టి చల్లేసేసేసుకోవాలండి. ఇలా మట్టి మొత్తం అంతా కవర్ అయ్యేలాగా మట్టి జల్లేసేసేసేసుకొని రోజుకి చిలకరించినట్లు రోజు కొన్ని కొన్ని నీళ్లు పోస్తా ఉండాలండి. హ్మ్. ఈ నారు మనకు ప్రిపేర్ అయ్యేలోపు కింద కంపోస్ట్ రెడీ అయిపోయిద్ది. అప్పుడైతే ఇంకా బాగా ప్లాంట్ అనేది పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ కంపోస్ట్ పెట్టున్నానండి. అది మీకు చూపిస్తున్నాను. ఇది చూసారా? నేనప్పుడు నారు పోసుకోలేదు. అందుకే గడ్డంతా పెరిగిపోయింది దీని మీదంతా. ఇప్పుడదంతా ఆ గడ్డంతా పోయేలాగా ఇలా అన్నాను. చూడండి ఇలా తవ్వుతుంటే మీకు కంపోస్ట్ లోపల కనిపిస్తుంది. చూసారా? కోడిగుడ్డు పెంకులు కనిపించాయి కదా! అడుగునంతా కంపోస్ట్ ఉన్నదండి. ఇప్పుడు దీని మీద మొక్కనెలా పెట్టాలనేది చూపిస్తాను. ఇది నాకు 7 డేసో 10 డేస్ కంపోస్ట్ అండి. 10 డేస్ బ్యాక్ పెట్టాను నేనిది. దాని మీద ఇప్పుడు ఇలా ఇదిగోండి ఇది కాగడామల్లి ప్లాంట్. మనం ఏ ప్లాంట్ పెట్టుకున్నా సరే కవర్‌లో నుంచి తీసిన తర్వాత ఆ వేర్లన్నీ మళ్ళీ మనకి మట్టిలోకి ఇలా ఎళ్ళటానికి చుట్టూ ఇలా మట్టంతా ఇలా లూజ్ చేసుకోవాలండి. ఇలా లూజ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇప్పుడు ఈ చుట్టూ అంతా మిగిలినదంతా హైట్‌లో అంతా మట్టేసేసుకుందాము. కింద ఆల్రెడీ కంపోస్ట్ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఇలా యేసుకుంటే గనక కింద నుంచి కంపోస్ట్ తయారైపోతా ఉంటది. మొక్కకు ప్లాంట్‌కి ఏ పురుగులు లేకోకోకుండా హెల్తీగా మొక్క అనేది చాలా బాగా పెరిగిద్దండి. చాలా బాగా పువ్వులనేది వస్తా ఉంటాయి. ఇలా అండి నేను నా మొక్కలన్నీ పెట్టుకునేది. మీకు నచ్చితే గనక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.